ఈరోజు మన వంటలు చూపిస్తున్నాను. నేను వంట అంతా చేసింది పెట్టట్లేదండి, అన్నీ రెగ్యులర్గానే ఉంటాయి. చేపల ఈగురు, ఇది సొట్లమారి అంటారు. ఇది చాలా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ. బాగుంటాయండి ఇలాంటి కూరలు. ఇంకొకటి, ఇంత మంచి కూర చేసుకుంటున్నా ఇది అందరికీ వద్దంటారు. ఇంకొక పక్కన పెద్ద రొయ్యలు వేసి బెండకాయ రొయ్యలు పులుసు పెడుతున్నాను. చూడండి, ఒక్క టమాటా వేసుకుని పెద్ద రొయ్యలు, ముందు రొయ్యలు కరివేపాకు ఉల్లిపాయతో రొయ్యలు ముందు వేపేసుకోవాలి, తర్వాత ఉల్లిపాయలు వేయాలి. మీకు వంట ఇంతకుముందు చేసుంటాను, చూపించుంటానేమో అని చెప్పి వంట అంతా పెట్టట్లేదు, మామూలుగా వీడియో చేశాను అంతే. తర్వాత ఒక్క చిన్న టమాటా వేసిన తర్వాత కారం కాస్త మగ్గిన తర్వాత సరిపడినంత కారం వేగాక బెండకాయలు వేసేసుకుందాం. ఒక చేత్తో వేయడం వల్ల అలా వేసాను, మీరు అలా వేయాలని ఏం కాదు. నేను మిగిలిన వేసి చూపిస్తాను. బెండకాయలు వేసి బాగా మగ్గిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత చింతపండు పులుసు వేద్దాం. ఒక్కసారి మధ్యలో చెక్ చేద్దాం. చూడండి, ముక్క మగ్గిందా లేదా అని చెక్ చేసుకోండి. మగ్గింది, అలా ఉంటే చాలు. మనం తీసి పెట్టుకున్న చిక్కటి చింతపండు పులుసు, పులుపు మాత్రం మీకు నచ్చినంత సరిపడినంత వేసుకోండి, ఓకేనా? ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తిన్న వాళ్ళు ఉంటారు కదా, మిగిలింది వాటర్ వేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు మీకు సరిపడినంత వాటర్ వేసుకోండి. పులుసు కదా, కాస్త పలచగానే ఉంటుంది, మీ ఇష్టం, ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఇంకొంచెం ఉడకాలి కదా, అందుకని ఇలా మంచిగా అయిపోయిన తర్వాత కాస్త కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవడమే. ఒకసారి చెక్ చేసి మనం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర అన్నిటికీ వెయ్యను కదా నేను, మా ఇంట్లో తినరండి. పాపం మా వారికి చాలా ఇష్టం, మా అబ్బాయికి అస్సలు నచ్చదు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా, ఆ ఇష్టాన్ని గౌరవిస్తూ కావలసిన వాళ్ళకి తర్వాత నేను వేస్తానన్నమాట. ఈరోజు ఈ పులుసు పర్లేదు, ఓకే, అందుకని పులుసులో వేసాను. ఇంకొంచెం దగ్గరగా వెళ్తే స్టవ్ కట్టేసుకుంటే మన బెండకాయ రొయ్యల పులుసు చాలా చాలా టేస్టీగా మంచిగా వచ్చిందండి, రెడీ అయిపోయింది. చాలా టైం నుంచి అవుతుందండి, ఒకసారి చెక్ చేద్దాం. బెండకాయ పులుసు రెడీ. మీరు ఇది మాత్రం ఎవరికి నచ్చినంత చిక్కగా వాళ్ళు దించుకోవచ్చు, ఓకేనా? బాయ్ అండి. ఈరోజు ఇంకేంటి చేశాను, ఇవి పక్కన రసం, చారు, వేడివేడిగా అన్నం, ఇవే మా వంటలు. మీరేం చేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. మా బెండకాయ పులుసు ఎలా ఉందో చెప్పండి తప్పకుండా. ఉంటానండి మరి, బాయ్. ఇట్లు మీ కాకినాడ.